Hello, ma'am. How are you? I'm fine. Sperm number 8 is a baby in a mother's womb shaped on the rock. అసలే ముందయ్యా లోపలికి వెళ్తుంటే మెడిసిన్ వాటర్ అంటే ఇది జబ్బులన్నీ నయం. రాయ్ అనేది న్యాచురల్గా ఈ విధంగా లవ్ సింబల్లో గీసిందంటే నమ్మశక్యం కాదు, అసలు గ్రేట్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి గార్డెన్ ఆఫ్ కేవ్స్కి అయితే వెళ్తున్నా. నేను తీసుకున్న రూమ్ నుంచి 11 కిలోమీటర్లే. నా రూమ్ అయితే ఇదిగోండి. ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ అనేది అందులోనే కేవ్స్ ఉంటాయి, అందులోనే ఫాల్స్ అయితే ఉంటాయండి. చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి, ఇందాక మెట్ అయితే ఎక్కాం కదా, ఆ మెట్లు అయితే దిగి కింద మన వెహికల్ ఉంది, అక్కడ నుంచి గార్డెన్ ఆఫ్ కేవ్ అయితే వెళ్దాం. మన బండి అయితే దూసుకుపోతుంది గార్డెన్ ఆఫ్ కేవ్స్ దగ్గరికి. అండ్ వర్షం అయితే మాత్రం తగ్గట్లేదండి, అంటే వర్షం కాదు, చినుకులు. టూరిస్ట్ వల్ల అయితే ఇంకా తగ్గట్లేదు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుందండి. మనమైతే అవతల రోడ్ నుంచి వచ్చామండి. ఇక్కడ వెల్కమ్ టు కాబ్రీకి సిన్రంగ్ పార్క్. అండ్ గోల్డెన్ ఆఫ్ కేవ్స్ కూడా ఇటువైపే. డిస్టెన్స్ ఇంకా 5 కిలోమీటర్లు ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, మొత్తానికి చేరుకున్నానే కానీ వర్షం అయితే దుల్ల కొడుతుంది, మామూలుగా లేదు. ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ కి రావడానికి ఎంతటి వర్షంలోనైనా ఎంత రిస్క్ చేసి రావడానికి గల కారణం ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కేవ్స్ అని చెప్పొచ్చు. ఇందులో చాలా రకాలుగా అంటే ఫాల్స్ ఉంటుంది, కేవ్స్ ఉంటుంది, అండ్ బాగుంటుంది అనేసి రిస్క్ చేసుకొని వచ్చా. లైక్ చేయండి. ఇదేనండి గార్డెన్ ఆఫ్ కేవ్స్. ఈ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చాలామంది టూరిస్టులు అయితే ఉన్నారు. నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నా, కానీ వెహికల్స్ అయితే ఉన్నాయి. టికెట్ తీసుకొని వెళ్దాం. టికెట్ అయితే తీసుకున్నా పర్ పర్సన్ 100 రూపాయలు. పార్కింగ్కి 10 రూపాయలు తీసుకున్నారు. ఈ చిరుపుంజిలో చాలా చోట్ల తిరిగాను కానీ 50 రూపాయలు అంతే. కానీ ఇక్కడికి మాత్రం వచ్చిన తర్వాత 100 రూపాయలు తీసుకున్నారంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది. చూద్దాం లోపలికి వెళ్ళాక మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ అనేది. సో ఫస్ట్ అయితే స్పాట్ 1కి వచ్చా. పాలాంగ్ సిఎం అంట స్పాట్ నెంబర్ 1. లోపలికి వెళ్దాం. ఏమున్నా కానీ మనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకు పోదాం. 100 రూపాయలు వేస్ట్ కాకూడదు. స్పాట్ నెంబర్ 2 షాద్ షుమ్ షియం. వామ్మో, ఏదో చైనా మాటల్లో ఉంది అయితే నాకైతే. ఇదండి మొదలయ్యింది. దీని పక్కనే చూసారా వాటర్ అయితే ఫ్లో అవుతుంది, బాగుంది. ఇంకా లోపలికి పోదాం. మన గుహ అయితే ఎంటర్ అయ్యింది. వావ్, బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఇదిగోండి షాద్ షుమ్ షియం. వావ్, వేరే లెవెల్ అండి ఇది. బాగుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? అవతల నుంచి వచ్చాం కదా, అండ్ ఈ వాటర్ ఫాల్ చూడండి ఒకసారి. ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్లోనే ఇదొక వాటర్ ఫాల్. వావ్, బాగుందండి. వావ్, వేరే స్పాట్స్కి వెళ్తుంటే బాగున్నాయండి అసలు. ఆ మీద అయితే క్లోజ్ చేశారు ఎందుకో మరి. ఇక్కడ ఒక గుహ కూడా ఎంట్రీ మనకి చూపిస్తుంది. ఎంటర్ అవ్వంటారనైనా అంటుంది. ఇక్కడ ఒక ఇల్లు అయితే ఉందండి. అండ్ ఇక్కడ నుంచి ओ पहले इधर जाना है. अच्छा, अंदर जाना. हाँ हाँ हाँ, 5 मिनट निकलेगा. अच्छा ठीक है. 2 स्पॉट कवर हो गया. हाँ हाँ, और ऐसे जाना है. हाँ. ఓకే, ఇప్పుడైతే మనం ఇలా వెళ్ళాలి.
ఓకే స్టీర్ మ్యావ్ అని ఉంది. టీకే టీకే. సో స్పాట్ నెంబర్ 3 ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్ ఉందండి. ఈ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయకుండా మనం ఎట్లా వెళ్తాం, 100 రూపాయలు వేస్ట్ కదా. ఇదిగోండి అది అక్కడ వాటర్ ఫాల్ ఉంటే స్పాట్ నెంబర్ 4. వామ్మో ఎన్ని ఊళ్ళో తిరిగెళ్ళరాము నాయన మనము. సో స్పాట్ నెంబర్ 4 మనం అయితే వెళ్దాం. అంటే స్టెప్ బై స్టెప్ వీళ్ళు మనల్ని లోపలికి పంపించే విధంగా చేస్తున్నారు. ఇదే మ్యాజిక్ లాజిక్. పైనుంచి వాటర్ ఫాల్ అయితే ఫ్లో అవుతుంది. గుహ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి. బాగుందండి మొత్తానికి. వావ్, ఈ లోపల ఎవరు లేరు ఎందుకంటే సాయంత్రం అయింది కదా. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వచ్చా. ఎక్కడ పడితే అక్కడ లైట్లు అయితే వేశారు. దానివల్ల మనం సింపుల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అనుకూలంగా ఉంది. వావ్, అసలు ఏముందయ్యా లోపల. వీళ్ళు చక్కగా టూరిజంని ఈ విధంగా డెవలప్మెంట్ చేయాలండి. అప్పుడే టూరిస్టులకి మంచిగా ఆ లోపలికి వెళ్ళి రావడానికి సింపుల్ వే అయితే ఉంటుంది. ఇదిగోండి ఆ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. మెట్లు వేస్తారు మొత్తానికి. ఇదిగోండి లోపల నుంచి రావాలి. అండ్ మీకు స్పాట్ నెంబర్ 5 మీకు చూపిస్తా, ఓకేనా. ఇదంతా స్పాట్ 4 అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగా మనం అయితే వెళ్ళాలి. రండి, ఇప్పటికే టైం అయిపోయింది, వెళ్ళిపోదాం. ఇక్కడ స్పాట్ నెంబర్ 6 ఉందండి. సైద్ ఉమ్లావ్ ఏదో మొత్తానికి ఆ పేర్లు అయితే చాలా లాంగ్ ఉంటాయి, 4 తిరగట్లేదు. బాగుందండి. ఇది కూడా ఒక వాటర్ ఫాలే. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్పాట్ నెంబర్ 6కి అయితే వచ్చాను. మాటికి కెమెరా లెన్స్ అనేది ఆ డ్రాప్ పడుతుంది కదా, నేను చేయలేకపోతున్నా. 0.5x ఉంది కదా వైడ్ యాంగిల్, దాంతో మస్తుగా వచ్చిండే. కాకపోతే ఈ వర్షం వల్ల డ్రాప్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చి ఉమ్లై ఫాల్స్. ఈ వాటర్ ఫాల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. వావ్ వారే వావ్. సో కొండ నుంచి పారే ఆ నీళ్ళు అనేది ఇదిగోండి ఈ గడ్డ వెంట వెళ్తుంది. గార్డెన్ ఆఫ్ కేవ్స్ అనేది ఏదో అనుకున్నా ఫ్రెండ్స్, ఇది లాస్ట్లో పెట్టుకున్నా. యాక్చువల్గా ముందే వచ్చుంటే చాలా బాగా ఎంజాయ్ చేసేటోడిని. నేను తిరిగిన వాటర్ ఫాల్స్లు లేదంటే కేవ్స్ అన్నిట్లో కంటే ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ అనేది చాలా బాగా నచ్చిందండి. సో ఐ లవ్ గార్డెన్ ఆఫ్ కేవ్స్, బాగుంది. సో చిరుపుంజిలో ఈ ఎక్స్పీరియన్స్ అనేది నేను మర్చిపోలేనండి. ఎందుకంటే ఇందులోనే గార్డెన్ ఉంటుంది, కేవ్స్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటుంది, దీని పక్కనే గడ్డలు ఉంటాయి. ఫ్రెండ్స్ ఎన్ని స్పాట్లు ఉంటాయో కానీ సైద్ అర్షద్ అంట స్పాట్ నెంబర్ 7 ఈ కింద ఉంది, వెళ్దాం. వామ్మో 100 రూపాయలు అంటే బెటరేనండి, ఎందుకంటే అన్నీ ఇందులోనే దొరుకుతున్నాయి. అండ్ ఫ్రెండ్స్ నేను ఉండేది అస్సాం మేఘాలయ బార్డరే కానీ గారో హిల్స్లో ఉంటున్నానండి. ఈ కాశీ హిల్స్ అనేది చాలా దూరం, ఎందుకంటే దగ్గర ఒక 4-5 గంటలు ప్రయాణిస్తేనే ఈ కాశీ హిల్స్కి రాగలను. మళ్ళీ వస్తానో లేదో, అందుకనే మొత్తాన్ని కవర్ చేసేస్తున్నా. ఇంకో వాటర్ ఫాల్ చూపిస్తున్నా, ఓకేనా. అదిగోండి వెనకాల ఉంది. ఫ్రెండ్స్ చూసారా, చిన్న వాటర్ ఫాల్. పెద్ద వాటర్ ఫాల్ వండుకొని చిన్నది ఏం చేస్తావు బ్రో అనుకుంటారా, కానీ బాగుంది, భలే ఉంది. పై నుంచి వస్తుంది.
వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్, తాగొచ్చు అనుకుంటా. బాగుంది, తాగొచ్చు. వెల్కమ్ టు వాటర్ ఫాల్. అసలు ఏముందో భయ్యా ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్. మా లైఫ్లో నేనైతే చూడలేనేమో ఇటువంటి వాటర్ ఫాల్స్ అయితే. भैया और है क्या? और है और चार है బాప్రే. ఇంకా 4 ఉన్నాయి అంట ఫ్రెండ్స్. ఎవరు నాయన, ఇప్పుడు 7 స్పాట్లు కవర్ చేసా, ఇంకా 4 ఉన్నాయి. పైకి అయితే వెళ్దాం. దిస్ సైడ్. ఓ ఆహాహా. Heart-shaped rock and medicinal water and bamboo. मेडिसिनल वाटर है. Yes. अच्छा अच्छा अच्छा, ठीक है ब्रो, थैंक यू. కుబ్లై. ఈ ఇల్లులు ఎందుకుంటున్నారు అనుకుంటున్నారా? వాళ్ళైతే గార్డ్స్ అండి. ఒకవేళ మనకి తెలియకపోతే వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. బాగుంది ఈ ఐడియా అయితే. కానీ వీళ్ళు ప్రతి స్పాట్లో ఉండిపోతున్నారండి. ఒకవేళ అంటే చీకటి అయిపోయినా కానీ వాళ్ళు ఒంటరిగానే ఉంటున్నారు. బాగుంది. అండ్ ఇక్కడ ఒక స్పాట్ అయితే ఎదురైందండి. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్. క్యా కర్ రే? ఓకే కుబ్లై. Sperm egg is a baby in a mother's womb shape on the rock. हाँ, Natural baby shape on the rock. अच्छा నేచురల్. ఓకే. అండ్ మనం ఇక్కడ స్పాట్ నెంబర్ 8 అండి. మావో కిల్లోంగ్ అంట. వామ్మో, ఇక్కడ డబ్బులు పెడుతున్నారండి. ఎందుకు పెడుతున్నారో మరి ఐడియా లేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. నేచురల్ Baby shape. बेबी शेप. ओ मतलब क्या है वो? Mother is nature. हाँ, Nature. नेचर. ओ हो मदर ऑफ नेचर यहाँ, इसलिए पैसे रखते हैं वहाँ. People they wish. Some of the people they don't have baby, so they came here for wish that they will have baby. అచ్చా అచ్చా. ఇక్కడ ఒక కొత్త విషయాన్ని అయితే నేర్చుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ మదర్ ఆఫ్ నేచర్ అంట. అందుకనే వాళ్ళు ఒకవేళ ఇష్టమైతే వీళ్ళు డబ్బులు పెడతారు, లేదంటే లేదు. ఇక్కడ చూడండి, మ్యావ్ కేవ్లుంగ్ అంట, మదర్ నేచర్ అని ఉంది. సో ఇందుకేనేమో వీళ్ళు డబ్బులు అయితే ఇక్కడ పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బేబీ షేప్ అని ఉంది కదండి. సో దాని వల్లనే ఇక్కడ చాలామంది టూరిస్ట్ అయితే అట్రాక్షన్గా ఉంది ఇక్కడ. సో స్పాట్ నెంబర్ 8 వచ్చి అయిపోయింది. ఇక పైన అయితే వెళ్దాం. అండ్ ఆ అమ్మాయి అయితే అదిగోండి ఆ స్పాట్ నెంబర్ 8లో ఒంటరిగా ఉండిపోతుంది. అసలు భయం లేదా అనిపించింది. మేఘాలయలో ధైర్యవంతులు ఎవరనంటే అమ్మాయిలేనండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అమ్మాయిలకి అధికారం ఉంటుంది కదా. ఆస్తి పత్రాలు గట్రా ఎవరైనా ఉంటే అమ్మాయిలకే చెందుతాయి ఎక్కువగా. పెళ్లి విషయంలో వీళ్ళకి ఇంకో ఆచారం ఉంది, అదే ఇల్లారకం. మన దగ్గర అయితే అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లో వెళ్తారు కదా, కానీ ఇక్కడ అలా కాదు, అబ్బాయే అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. అండ్ ఇక్కడైతే స్పాట్ నంబర్ 9, 10 చేరుకున్నా. అదిగోండి మళ్ళీ ఇక్కడైతే ఒక గ్రూప్ ఉందండి. బ్రో వాట్ హే ఊపర్ క్యా హే? Bamboo bridge. Bamboo bridge? Water. छोटा वाटर है. Spring water. స్ప్రింగ్ వాటర్. ఓ స్ప్రింగ్ వాటర్ ఉందంట. ఇప్పుడు చూద్దాం. Drinkable, sir. ఇదిగోండి స్పాట్ నంబర్ 9 and 10 ఉంది. లోపలికి పైకి అయితే వెళ్దాం. ఓ అటు నుంచి వచ్చా కదా, మొత్తం చూసినట్లయితే మేఘాలు మేఘాలు. మేఘాలయంలో మేఘాలు ఉంటాయి. అక్కడే కాదండి, వేరే దగ్గర కూడా మేఘాలు ఉంటాయి. కాకపోతే మేఘాలయలో మేఘాలు లేకపోతే అసలు అర్థమే లేదు. ఇదిగోండి చూసారా, బ్యాంబూ ట్రెక్ చేయాలండి. మనోడు అడిగితే బ్యాంబూ ట్రెక్ చేయాలి అన్నారు, చిన్నది. సో ఫ్రెండ్స్ బ్యాంబూ ట్రెక్ చేయాలి రండి. వావ్, ఈ బ్యాంబూస్ అయితే గట్టిగా ఉన్నాయండి, బాగున్నాయి. మొత్తానికి వర్షాలు తగులుతున్నాయి కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది స్పాట్ నెంబర్ 9 అనుకుంటా. అసలు ఏముందయ్యా లోపలికి వెళ్తుంటే. సో ఈ బ్రిడ్జ్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ గార్డెన్ ఆఫ్ కేవ్స్కి వచ్చినందుకు ఇంకా బెటర్ ఫీల్ అయితే ఉంది.
చూడండి లోపలికైతే ఇంకా వెళ్దాం. చుట్టుపక్కల మొత్తం అడవేనండి. కింద అయితే వాటర్ అసలే ముందయ్యా. లోపలికి వెళ్తుంటే ఇప్పుడే ఒక అతను లోపల నుంచి వస్తున్నాడు. వావ్, ఎక్కడో స్వర్గంలో వెళ్తున్నట్టుంది నాకైతే ఈ పైన ఎక్కడము. ఇక్కడ చేరుకున్నాక హాయ్ బ్రో. Hello bro. కుబ్లే. Bamboo bridge and spot 10 this medicinal water. It's a drinkable water. ఓ नेचुरल वाटर, ये मेडिसिनल वाटर. Yes sir. ఓ ये पी सकते हैं ना? Yes sir. It's a drinkable water. అచ్చా అచ్చా. ఇక్కడైతే మీకు చూపిస్తాను న్యాచురల్ వాటర్ అంతా. ఇది తాగొచ్చని చెప్తున్నారు. ఒక్కసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. వావ్, ఇదేందయ్యా ఇది, బాగుంది. ఈ డొక్కుతో మనం అయితే ఇప్పుడు తాగాలి. సో ఇది మేఘాలయలో దొరికే ఈ బ్యాంబూతోని వీళ్ళు చక్కగా ఒక గ్లాసులో తయారు చేసుకొని వీటితోనే తాగిస్తున్నారు. ఇదిగోండి, ముందు కడగదాం. కడగాల్సిన అవసరం లేదులేండి, ఇట్లా పడదాం. ముందు నిండిన తర్వాత తాగుదాం, ఓకేనా? బాగుందయ్యా, మెడిసిన్ వాటర్ అంతా ఇది బాగుంది. ఇంకోసారి ట్రై చేద్దాం. జబ్బులన్నీ నయం. మేఘాలయకి రండి, ఈ నీళ్ళని వచ్చి తాగండి. ఇక్కడికి వస్తే ఫ్రీ కాస్ట్ అనమాట. బయటికి వెళ్తే ఇంకా కొనుక్కోవాలి ఇటువంటి మెడిసిన్స్. ఇక్కడే న్యాచురల్ వాటర్ అయితే మనకి దొరుకుతుంది. బాగుంది. లోపల ఎక్కడో నుంచి నీళ్ళైతే వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందా అని నేనైతే చూస్తున్నా, కానీ రాయి నుంచి వస్తుంది యాక్చువల్గా. ఇది కింద అయితే డ్రాప్ అవుతుంది, చూసారా? ఇదేదో రోల్ లాగా ఉంది అనిపిస్తుంది. ఒక గుహలా తయారు చేశారు మొత్తానికి. అదిగోండి మన బ్రదర్స్ అయితే అవతలు ఉన్నారు. ఇక్కడ ఉమ్డై అని రాశారు. సో ఇట్ ఈస్ ప్రోడ్ ఆఫ్ వాటర్ దట్ కమ్స్. మీరు చదవండి మొత్తం, ఓకేనా? గుడ్ హెల్త్ అంట ఈ వాటర్ తాగితే. అదిగోండి, చెట్లు వేర్ల నుంచి వస్తుందండి పైన, చూసారా? ఇదంతా చెట్లు వేర్లు అనమాట. మీకు దూరం నుంచి చూపిస్తా. ఇదంతా చెట్లు వేర్లు అండి. ఆ లోపల ఎన్నో వేళ్ళు అయితే ఉన్నాయి. ఆ లోపల నుంచి నీళ్లు రావడం అండ్ మెడిసిన్ గానే యూజ్ అవుతుంది ఇదంతా. ఓ బ్రో, ఏ క్యా హై బ్రో? Bamboo bottle है. बाम्बू बॉटल क्या? ये bamboo glass है. वो क्या कर रहे, क्या पीने के लिए. पीने के लिए या? अच्छा अच्छा. वो इसमें लेके जाते हैं क्या? जाएगा, हाँ. वो कितना है ये? ये तो बड़ा है ना. हाँ हाँ, 100 की है. 100 का. सूता में 80 रुपया. ये 80. ये तो 50 है. 50. वो वाला वहाँ में 80 रुपया. और आप बेचते हैं? अभी अच्छा, गुड జాబ్ బ్రో. కుబ్లై బ్రో. ఇది చూసారు కదా, ఇది 100 రూపాయలు అంట, ఇది 50 రూపాయలు, ఇది 80 రూపాయలకి అమ్ముతున్నారంట. సో చూడండి, ఇక్కడికి వస్తే కనుక మీరు మిస్ కావద్దు కేవ్స్ ఆఫ్ గార్డెన్ దగ్గర. ఎందుకంటే మెడిసిన్ కదా, బయట ఎన్నో వేలల్లో పెట్టి మనమైతే మందులు వాడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీగా మనకి దొరుకుతుంది కదా. ఇదంతా దీంట్లో మనం తీసుకువెళ్ళొచ్చు. ఇంకా ఉన్నాయంట ఇక్కడ ఈ స్పాట్లో. ఈ బ్యాంబూ ట్రెక్ ఉంది కదా, ఈ బ్యాంబూ ట్రెక్, అలాగే ఆ న్యాచురల్ వాటర్ ఉంది కదా, ఆ 9 and 10 స్పాట్ మనమైతే కవర్ చేస్తాము. బాయ్ బ్రో. కుబ్లాయ్. మనమైతే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్పాట్కి అయితే వెళ్తున్నాం. కింద చూసారా ఫ్రెండ్స్, కింద మొత్తం వాటర్ అయితే ఫ్లో అవుతుంది. అండ్ ఎంతో పైన ఉన్నాం మనమైతే. కాకపోతే వీళ్ళు గట్టిగా ఇదైతే కట్టారు ఈ తాళ్ళతోని. బాగుందండి మొత్తానికి. ఈ ప్లేసెస్ని అయితే నేను వదిలి వెళ్ళలేకపోతున్నా. ఎందుకనంటే ఇదంతా చెట్ల మీద బ్యాంబూస్ కట్టడం అంటే మామూలు విషయం కాదు. బాగుందండి. అండ్ షూటింగ్ కనుక చేస్తే 100% ఇది బాగా యూజ్ అవుద్ది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎవరెవరైతే చేస్తారో బాగుంటుంది. హాయ్ హాయ్ బ్రో. ఫైన్. नेचुरल वाट आर्ट मतलब లవ్ సింబల్ ఉదరే. ఓకే ఓకే. ఇక ఫైనల్లీ స్టెప్ ఉందండి. ఫైనల్ స్పాట్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది పిక్చర్. న్యాచురల్గా లవ్ స్పాట్ అయితే ఉంది. అందుకని వీళ్ళు ఇక్కడ ఈ 11th స్పాట్ అయితే పెట్టారు.
మీకు చూపిస్తాను నిజంగా ఉందా లేదా అనేది. వావ్, నిజంగానే ఉందండి, నేచురలీ హార్ట్. వావ్, లవ్ సింబల్లో తయారైంది ఇక్కడ. దీని గురించి ఇక్కడ ఒక మ్యాటర్ ఉందండి. హార్ట్ షేప్డ్ రాక్ అంట. రాయి అనేది న్యాచురల్గా ఈ విధంగా లవ్ సింబల్లో గీసిందంటే నమ్మశక్యం కాదండి, అసలు గ్రేట్. हो गया sir. ఓకే బ్రో, కుబ్లై Bye sir. బాయ్. ఓకే, సో ఇప్పుడైతే అయిపోయింది. స్పాట్ నంబర్ 11 వరకు మనమైతే కవర్ చేసాం. మొత్తానికి చిరుపుంజి వచ్చిన తర్వాత ఇది మాత్రం వేరే లెవెల్. నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా, బాగుందండి. ఇందులోనే అన్నీ మీరు అనుభవిస్తారు, అంటే ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాను అయితే నేనైతే. ఇదిగోండి, వెళ్ళే ప్రతి చోట ఈ స్పాట్లు అయితే మనకి తగిలిస్తుంది. ఎగ్జిట్. హలో కుబ్లే. ఇక మనమైతే పైకి వెళ్దాం, ఓకేనా. ఇక్కడ ఇదేంటి అనుకున్నారా, రాళ్ళు అయితే పేర్చలేదండి. కొన్ని అయితే ఆ మీద అయితే పేర్చారులేండి, కాకపోతే ఇదైతే రాయినే చెక్కారు ఎక్సల్గా. సో ఈ వర్షంలో నా ఎక్స్ప్లోరింగ్ అనేది ఏ విధంగా ఉంది ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియోస్ కోసం అయితే ఇంత దూరం వచ్చాను. ఎందుకు బ్రో అంత దూరం వెళ్ళావు అనుకోవచ్చు, ఏం చేస్తాం మరి, నేచర్ లవర్ని కదా. ఇదిగోండి, మనమైతే ఈ స్పాట్ ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కింద ఎక్కడో వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఇదే వేలో వచ్చాము. సో బయటికైతే ఎగ్జిట్ అయ్యామండి. ఇదిగోండి, బయట అయితే ఈ విధంగా ఉంది. ఇంకా వస్తూనే ఉన్నారు విజిటర్స్ అయితే, కార్లు పెరుగుతూనే ఉంది టైం అవుతున్న కొలది. లోపల ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ అండి ఇవి. లోపల 12 రకాల ప్లేసెస్ అయితే ఉన్నాయి, కాకపోతే 11 చూసా నేనైతే, ఒకటి క్లోజ్ చేస్తారు. హలో కుబ్లై. వాము, వీళ్ళు సేల్ చేస్తుంటారు కదా, చిన్న టెంట్ వేస్తారు, బాగున్నాయి. అండ్ ఇదైతే ఊరండి, విలేజ్ అనమాట. కాకపోతే రోడ్ అయితే బాగా చేసి ఉంటే బాగుండేది. మొత్తానికి మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాల్సిన విలేజ్కి వచ్చి కేవ్ షాప్ గార్డెన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేసాం. అదంతా ఈ వేలోనే ఈ ప్రాంతం అంతా మనం ఎక్స్ప్లోర్ చేసాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమనిపించింది దయచేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఓకేనా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, ఓకేనా. ఇంత కష్టపడ్డా కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే, ఓకేనా. మిమ్మల్ని బతిమాలను, ఒక లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత షేర్ అనేది, సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం, ఓకేనా. ఒకవేళ మేఘాలయకి ట్రిప్ చేయాలనుకుంటే చిరుపుంజి వచ్చినట్లయితే ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ అనేది మాత్రం మిస్ చేయమాకండి. ఎందుకంటే ఒకే ప్లేస్లో 12 రకాల ప్లేసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ వీడియోనైతే ఇంతతో ముగిస్తున్నాను. బాయ్ బాయ్, అందరికీ నమస్తే. సైన్ అవుట్ ఫ్రమ్ చిరుపుంజి. జై హింద్. ఈ సాయంత్రం వేళ ఇదిగోండి చికెన్ ఫ్రైడ్ రైస్తో ముగిస్తుంది నా డిన్నర్ అయితే. ఇదిగోండి చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా. సో ఇక్కడ చికెన్ అయితే వేరుగా ఇస్తారండి, పైన చిన్న చిన్న రవ్వ ముక్కలు అయితే కట్ చేస్తారు. బాగుంది. వెజ్ మీల్స్ తీసుకొచ్చు కదా అనుకోవచ్చు, దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏం లేదండి. వెజ్ థాలి వచ్చి 120 రూపాయలు అంటున్నారు, అదే ఫ్రైడ్ రైస్ అనుకోండి 140 రూపాయలు. కొంచెం బెటర్, 20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఫ్రైడ్ రైస్ తినడము బాగానే ఉంది. ఇక్కడ వెజ్ థాలి తీసుకుంటే ఒక కూర, ఒక పప్పు అంతే, ఇంకా రైస్ కూడా ఇంకోసారి ఇవ్వరు. అందుకని ఫ్రైడ్ రైస్ తీసుకుంటున్నా.